హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుత్తొంకాయ అండ్ బగారా కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. గుత్తొంకాయ ఎలా చేయాలో నేను సింపుల్గా నా స్టైల్లో ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. గుత్తొంకాయలు ఫస్ట్ వంకాయలని కట్ చేసుకోవాలండి. కట్ చేసి లోపల పుచ్చులు ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. వాటర్లో కొంచెం సాల్ట్ వేసి కట్ చేసిన వంకాయలని వాటిలో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అండ్ మిర్చి ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను కట్ చేసినట్టు కట్ చేసి చూసుకోవాలి. తర్వాత కొంచెం పల్లీలు వేయించి కొంచెం కొబ్బరి వేసి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అలానే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం గరం మసాలా వేసేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయల్లోకి ఫిల్ చేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఫిల్ చేసుకోవాలి. ఆ విధంగా అన్నిటికీ ఫిల్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇంకా వంట స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని వంకాయలు వేసుకోవాలి. ఆ విధంగా వంకాయలన్నిటిని వేసుకోవాలండి. వేసుకొని లిడ్ పెట్టి మనం మగ్గించుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయలని. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి, వంకాయ విత్ బగారాతో. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఇష్టం. నాన్ వెజ్ తిననప్పుడు అయితే ఇలా చేసుకోవచ్చు, స్పెషల్గా చాలా బాగుంటుంది. మా మ్యారేజ్లో కూడా గుత్తొంకాయ అండ్ బిర్యానీ పెట్టామండి. అంటే నాన్ వెజ్ పెట్టరు కదా మ్యారేజ్లో, అందుకు అప్పటి నుంచి నా ఫేవరెట్ అయ్యిందండి ఇది. అదేవిధంగా చూడండి, మళ్ళీ లిడ్ తీసి ఒకసారి మనం కలిపేసుకోవాలి. చూడండి, ఒక్కొక్కటి తీయాలి, ఎందుకంటే బాగా ఫ్రై అయి ఉంటాయి కదా, అందుకని. చాలా చిన్న వంకాయలు సెలెక్ట్ చేసి తీసుకోవాలి, లేతగా బాగుంటే బాగా మగ్గుతాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకో 5 minutes అలా ఉంచేసాక అయిపోద్దండి. తర్వాత వాటన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత. అలా ఒక ప్లేట్లోకి తీసి సైడ్ పెట్టేసి మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం పోపు వేసి తర్వాత ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయొచ్చు. అలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక వంకాయల్లో ఫిల్ చేయగా ఉన్న మసాలా ఉంది కదండి, దాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. వేసి వేగనివ్వాలి. పచ్చివాసన పోయేదాకా వేయించి తర్వాత టమోటా ప్యూరీ మనం యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడే మనం దీంట్లో కొంచెం సాల్ట్, పసుపు, కారం అన్నీ యాడ్ చేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి మగ్గనించుకోవాలండి. ఒక 5 minutes అలా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. ఆ టైంలో అది మగ్గినట్టండి. చూడండి, వేగిపోయింది. మళ్ళీ ఒకసారి మనం కలిపేసుకొని వేయించి పెట్టుకున్న వంకాయలని యాడ్ చేసుకోవాలి.
అవన్నీ వేసాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి సరిపడా. యాడ్ చేసుకొని ఉప్పు చూసుకోవాలి. ఈ టైంలోనే ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. అన్నీ సరిపోయాయండి నాకు. మీకు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అలా ఉడికితే గ్రేవీ దగ్గర పడిపోతుంది. గుత్తొంకాయ కర్రీ కంప్లీట్ అయిపోతుందండి. కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.